అదేరా ప్రభాస్ ప్రభాస్ ప్లీజ్ ప్రభాస్. నలుగురు కలిసి నా వెనకాల పోలీస్ కుక్కల్లా పడి నేను చేసిన మర్డర్ని నాతోనే చెప్పించి ఆధారాలు సేకరిస్తారా? ఇప్పుడు చూడి ఫోన్ ఏం చేస్తాను. ప్రభాస్ చెప్పేది విను. వద్దు ప్రభాస్, వద్దు ప్రభాస్. అయ్యో ప్రభాస్, ప్రభాస్ అయ్యో రండ్రా. నీకే చెప్పేది. లోపల పడ్డ జానకమ్మను బయటకు తీసుకురావడానికి వచ్చి ప్రవళిక దగ్గరికి పోతున్నారు కదూ. ప్రవళికను అడిగినట్టు చెప్పండి. రామా కాపాడండి. ప్రభాస్ రామా ప్రభాస్ నాన్న పెదనాన్న పెదనాన్న శ్రేణు బొడ్డోళ్ళని కాపాడడానికి బుల్డోజర్ వచ్చింది. ప్రాణాలు కావాలంటే పారిపోరా ప్రభాసు. నేను జంపు. సారీ సార్, జాగ్రత్త. చెప్పరా చెప్పు చెప్పు.
ఆద్య అయ్యో ఆద్య రే అయ్యో ఆద్య 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 అమ్మ ఆద్య 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 అయ్యో ఆద్య 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 నీకేం కాదమ్మా ఆద్య రామా చూడు ఆద్య 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 నీకేం కాదు. ఆద్య ఏమింది ఆద్య అయ్యో ఆద్య 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 నీకేం కాదు ఆద్య. నాకేం కాలేదు. సారీ సార్. నువ్వు వెళ్ళి ప్రభాస్ ని పట్టుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి. వద్దాద్య వెళ్ళు. ఆద్య 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 సిరే వెళ్ళి వాడి సంగతి చూడు వెళ్ళు. రేయ్. రామా, ఇవ్వమ్మా. చెప్పమ్మా నేను ఇప్పుడే వస్తాను నువ్వు చూస్తూ ఉండు. సరే నన్ను ఆద్య 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 నీకేం కాదు. ఆద్య ఆద్య రామా రామా ప్రాణం పోతున్నట్టుంది. ఏం కాదు అద్య. ఏం కాదు అద్య నీకు. నేను బతికించుకుంటాను. వద్దు రామా, నా ప్రాణం పోతుంది. నీ ప్రాణానికి నా ప్రాణాలంటూ వేస్తాను. నువ్వు అలా మాట్లాడుకో. ఆద్య ఆద్య నాన్న చేస్తాడు. నీకేం కాదులే. సారీ నీకేం కాదు. నన్ను క్షమించు. ఏం మాట్లాడుతున్నావు ఆద్య? సారీ ఏంటి? నా కోసం ప్రాణం పెట్టు. నేను రోజు కూడా నువ్వే నా ప్రాణం తీయపోయావని అపార్థం చేసుకున్నాను. అయ్యో రమా రమా నేను చచ్చిపోతే ఎప్పటికీ చెప్పలేను కదా. నీకేం కాదు. నేను నిన్ను బతికించుకుంటాను. అదిగో కారు చూడు. రమా ఆద్య 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 డాక్టర్ 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 ఏంటమ్మా ఏమైంది? బలంగా కడుపులో దెబ్బ తగిలింది డాక్టర్. చాలా రక్తం పోయింది. కొంచెం త్వరగా చూడండి. కొంచెం త్వరగా చూడండి. బాయ్స్ త్వరగా తీసుకుపోదండి. ఆద్య ఇంజెక్షన్ తీసుకో వెంటనే. అరే అలా తీయకూడదు. వద్దు డాక్టర్. ఏంటమ్మా ఏమైంది? నాకు ట్రీట్మెంట్ వద్దు. ముందు నేను మా పెద్దనాన్నతో మాట్లాడాలి. తర్వాత మాట్లాడొచ్చులేమ్మా. ముందు ట్రీట్మెంట్ చేయని. ఇప్పటికే చాలా బ్లడ్ పోయింది. ఇంకా ఆలస్యం చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. వద్దు వద్దు. సిస్టర్ ఓకే సార్. సార్ ఏమైందమ్మా? ఆ అమ్మాయి మీతో మాట్లాడే వరకు
ఏ ట్రీట్మెంట్ వద్దని మమ్మల్ని అడ్డుకుంటోంది సార్. వచ్చి చూడండి సార్. అయ్యో పదమ్మా. ఆద్య ఆద్య ఏంటి ఆద్య నువ్వు ట్రీట్మెంట్ చేపించుకోరన్నావా? ఏంటి ఆద్య నిన్ను కాపాడింది నువ్వు బతకాలని, ఎందుకు ఇలా మొండిగా బిహేవ్ చేస్తున్నావు? నన్ను క్షమించు రామా, నేను పెద్దనాన్నతో మాట్లాడాలి. ఇప్పుడు నాతో మాట్లాడడం ముఖ్యం కాదమ్మా, ముందు ట్రీట్మెంట్ చేయించుకో, నాతో తర్వాత మాట్లాడొచ్చులే. మీతో మాట్లాడడం ముఖ్యం పెద్దనాన్న. మీరు నాకు మాట ఇవ్వాలి. సరే నాన్న నీకు ఏదైనా మాటిస్తారు, నువ్వు ట్రీట్మెంట్ చేపించుకో. ఆ, వద్దు రామా, వద్దు. పెద్దనాన్న తిరిగి మన ఇంటికి రావాలి. ఆద్య, ఆద్య నాన్న అలానే ఇప్పుడే నాకు మాట ఇవ్వాలి. నాన్న మీరు పెద్దమ్మ వేరు వేరు ఇళ్లలో విడివిడిగా ఉండిపోతున్న బాధ ముందు నాకు ఈ బాధ చాలా చిన్నది పెద్దనాన్న. మీరు ఆ ఇంట్లో అడుగుపెట్టి ఇక పెద్దమ్మతో ఎప్పటిగా ఆ ఇంట్లోనే ఉంటానని మాటిస్తే చాలు. ఆ తర్వాత నేను చనిపోయినా కూడా పర్వాలేదు. డాక్టర్ ట్రీట్మెంట్ చేయండి. వద్దు వద్దు పెద్దనాన్న. ఆ రోజు అది నా ఇల్లు, నాకు వాట ఉందనే నా మాటలు మీ గొంతుకు అడ్డుపడి నాకు మాట ఇవ్వకుండా ఆపుతున్నాయా? చనిపోయే ముందు ఏ మనిషి అబద్ధం చెప్పడు కదా పెద్దనాన్న. ఆద్య ఆ రోజు మీరు పెద్దమ్మని నాతో పాటు బయటికి వెళ్ళమన్నారు. అలా వెళితే మీరు పెద్దమ్మ మళ్ళీ కలవరనే భయంతో నేను అలా అన్నాను. నన్ను క్షమించండి పెద్దనాన్న. నాన్న ఆద్య డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేయండి. వద్దు వద్దు పెద్దనాన్న, నేను చచ్చాకైనా మీరు నా మాటలు నమ్మితే అప్పుడైనా మీరు ఆ ఇంట్లో అడుగు పెట్టండి పెద్దనాన్న. నాన్న ఆద్య చెప్తుంది నిజమే నాన్న. ఆ ఇంట్లో అడుగు పెడతానని మాట ఇవ్వు నాన్న, లేదంటే ఆద్య మనతో ఉండదు. చాలా సీరియస్గా ఉందండి కండిషను. నాన్న నాన్న నీ మాట నేను నమ్ముతున్నానమ్మా. చచ్చిన ఇంట్లో అడుగు పెట్టను అన్న ఈ రఘురామ మాటని నీకోసం వెనక్కి తీసుకుంటున్నాడా? ఆద్య
నాకు నాకు మాటిస్తారా పెద్దనాన్న? నేను తిరిగి ఆ ఇంటికి వస్తాను. నువ్వు ముందు వైద్యం చేయించుకో. మాటిస్తారా పెద్దనాన్న? మాట ఇస్తున్నానమ్మా. ఒట్టేసి చెప్పండి. సార్ ఇంకా ఏదో ఆలోచిస్తున్నారు, త్వరగా ఏదో ఒకటి చెప్పండి. నాన్న ఆద్య చూడు, నాన్న మాటిస్తున్నారు. నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో. త్వరలో వస్తానని మాటిస్తున్నాను. నాన్న మాట ఇచ్చారు కదా, నువ్వు వైద్యం చేయించుకో. ఆద్య, ఆద్య ఆద్య, ఆద్య డాక్టర్. ఆద్య ఆద్య లే ఆద్య. ఏమైంది డాక్టర్? ఆద్య. డాక్టర్ చూడండి. సార్ మీరు కొంచెం బయట వెయిట్ చేయండి, నేను చూస్తాను. బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు వివరమేంటై? ఎవరు అడిగే నిన్ను ప్రాణం? ఎందుకిచ్చావు జీవి జన్మం? ఘోరమైన విధిని రాసే క్రూరమైన మనసు నీదయ్యా. చూపి చేదునిస్తూ బంధమిచ్చి బాధనిస్తూ తెగేనని తెలిసి మనసుల ముందుగా ప్రార్థన వినవా కనవా? నాన్న తీసే మరణపు తలుపే కాలమే రాసిన విద్రోహ విష కథనం. నిన్న నవ్విన నవ్వుల వెనుక ఇంత దుఃఖముందా నయ వంచక? కంటి రప్పించున ఏడు సంద్రాలనే ఉంచి పొంకించొద్దు అటలే. ఎందుకీ శోకము అసలెందుకీ శాపం? నేను చెప్పాను కదా, ఆ ఆద్య రామలక్ష్మి డైనమైట్స్ అని. చూడండి, భయపడినట్టే చేశారు. ఆ ప్రవళికని చంపింది ప్రభాస్ అని తెలుసుకొని వాణ్ణి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రేపు వాణ్ణి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే జానకి నిర్దోషిగా రిలీజ్ అయిపోతుందా? అవ్వదు మేడం, మీరేం వరీ అవ్వకండి. వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసి ఆ ప్రభాస్ని పట్టుకొని పోలీసులకు అప్పగించినా మనమేం భయపడాల్సిన అవసరం లేదు. మనకు తెలిసి ఆ ప్రభాసే ప్రవళికని చంపాడు. కానీ వాడే చంపాడని వాళ్ళ దగ్గర ఆధారాలేం లేవు కదా. ఇక ఆ బావూజీ సాక్ష్యం అంటావా? వాడు ఎవిడెన్సే కానీ ఐ విట్నెస్ అయితే కాదు కదా. కాబట్టి వాడు సాక్ష్యం చెప్పడం, వాడి వల్ల ఏమీ అవ్వదు. చూడమ్మా, నా మాట విని నువ్వేమీ భయం పెట్టుకోకు. ఎప్పుడైతే ఆ జానకి ఇది ప్రభాస్ చేసిన హత్యని తెలియక తానే చేశానని తనపైన వేసుకుందో అప్పుడే జానకి పని అయిపోయింది. ఇక ఆ జానకి నిర్దోషిగా బయటికి రావడం అనేది కలగానే మిగిలిపోతుంది తప్ప నిజం ఎప్పటికీ అవ్వదు.
అలా అవ్వకుండా చూసుకోవడానికి నేను చేయాల్సిందంతా చేస్తున్నాను కదా. బీ కాన్ఫిడెంట్. శౌర్య, మామయ్యకు ఒకసారి ఫోన్ చేయి. ఆద్యకి ఎలా ఉందో ఏంటో. బ్రో టెన్షన్ అవ్వకు. రామ, మేము ప్రభాస్ని పోలీసులకు అప్పగించాం. రామా, ఆద్యకి ఎలా ఉంది రామా? తనకిప్పుడు ప్రాణానికి ప్రమాదం ఏం లేదు బావా. ఆపరేషన్ అయింది, కాసేపు ఆగితే స్పృహలోకి వస్తుంది. మీరేం టెన్షన్ పడకండి, తను ఓకే.